మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-7 వచనాలు. బాప్తిస్మిచ్చు యోహాను ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయవాడు. ఆయన జీవితము చాలా సాధారణంగా, ఆయన ఆహారము మరియు ఆహార్యము కూడా చాలా సాధారణంగా ఉన్నాయి. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అని ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. ఆ బోధను విన్నవారు తమ పాపములు ఒప్పుకుంటూ బాప్తిస్మము పొందుతున్నారు. అయితే పరిసయ్యులు సద్దుకయ్యులు కూడా బాప్తిస్మం పొందుటను చూచి వారి యొక్క గుణాన్ని గుర్తించిన యోహాను, సర్పసంతానమా, రాబోవు ఉగ్రత తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని యోహాను బోధ చేస్తూ ఉన్నాడు. యూదా ప్రజలు దేవుని అనుసరించువారు, ధర్మశాస్త్రం కలిగిన వారు, అర్పణలు మరియు దశంభాగాలు ఇచ్చువారు అయినప్పటికీ వారి హృదయములో దేవునికి స్థానం లేదు. వారి హృదయము దేవునికి దూరంగా ఉన్నది. నేటికి చాలా చోట్ల క్రైస్తవులు అని చెప్పుకునే యేసుక్రీస్తును దేవుడిగా కలిగి మందిరాలకు వెళ్తూ అర్పణలు దేవునికి ఇస్తూ కూడా హృదయంలో దేవునికి స్థానం ఇవ్వని వారు, దేవునికి దూరంగా ఉండేవారు చాలామంది కనబడుతున్నారు. వారి బాహ్య జీవితము దేవునికి దగ్గరగా ఉన్నట్లు, వారి అంతరంగిక జీవితము దేవునికి చాలా దూరంగా ఉన్నట్లు చూస్తుంటాము. వారి క్రియలు సంఘంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, సమాజంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా, ఒంటరిగా ఉన్నప్పుడు మరోలా ఉంటున్నాయి. అంటే స్థలము మారేసరికి వారి క్రియలలో, పనులలో కూడా మార్పు వస్తుంది. ఇలాంటి వారిని బైబిల్ వేషధారులు అని పిలుస్తుంది. అయితే మారు మనసు అంటే ఏమిటి? పాపపు మార్గాన్ని విడిచిపెట్టడం, దేవుని వైపుకు మనసును, జీవితాన్ని పూర్తిగా మళ్లించుకోవడమే మారు మనసు. మారు మనసు లేదా పశ్చాత్తాపం అంటే మనసు, హృదయము పూర్తిగా మారడం, దాని వలన ప్రవర్తనలో మార్పు కలగడమే. పాపముల విషయంలో పశ్చాత్తాపముతో ప్రభు పాదాలు పట్టుకుని క్షమాపణ పొందుకుని దేవుని మీద మనసును నిలిపి దేవునికి తగినట్లుగా జీవించువారే మారు మనసును పొందినవారు. అంటే ఆలోచనల్లో, ప్రవర్తనలో మరియు వ్యక్తిత్వంలో కలిగే ఆధ్యాత్మికమైన మార్పునే మారు మనసు అంటారు. చెడు తలంపుల నుండి, చెడ్డ క్రియల నుండి దేవుని వైపునకు తిరిగి ఆయన వాక్కును, ఆయన సంకల్పాన్ని తమ జీవిత సూత్రంగా స్వీకరించడం బైబిల్ చెప్పే నిజమైన పశ్చాత్తాపము. ఇక్కడ పరిసయ్యులు, సద్దుకయ్యులు బాప్తిస్మం పొందినట్లు హృదయంలో మార్పు లేకుండా బాప్తిస్మం పొందితే పరలోకం చేరతాము అనే దురుద్దేశంతో చాలామంది ఉన్నారు. అయితే మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. మారు మనసు పొందిన వారు మాత్రమే మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తారు. అంటే సత్యవాక్యానికి అనుగుణంగా జీవిస్తూ అప్పగింపబడిన పనిని దేవుని మహిమ కొరకు చేస్తూ దేవుని సంతోషపరిచే జీవితము జీవించడమే మారు మనసుకు తగిన ఫలము ఫలించడం అంటే. కాబట్టి వింటున్న మనం బైబిల్ చెప్తున్నట్లుగా హృదయంలో, మనసులో, ప్రవర్తనలో మార్పును పొంది ఆ మార్పుకు తగిన ఫలము ఫలిస్తున్నామా లేదా అనే దాన్నే పరీక్షించుకుందాం. ఆమెన్.